బూరెల్లా పొంగే శుతిమెత్తని పూరీలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయిపోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పాటి పాత్ర తీసుకుని చిన్న కప్పుతో 4 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, చిన్న స్పూన్తో అర స్పూన్ పంచదార, 1 స్పూన్ రవ్వ వేసాక పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలపాలి. పిండి మరీ ఎక్కువ సాఫ్ట్గా కలిపినా కూడా రుద్దడం చాలా కష్టం అవుతుంది పూరీకి. పిండి ఇలా ముద్దగా చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఆయిల్ వేస్తే పిండి గిన్నెకి అంటుకోదు. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు పిండి కలిపితే అంత సాఫ్ట్గా ఉంటాయి పూరీలు. మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు పిండి బాగా కలిపి పక్కనుంచాలి మూత పెట్టి. బౌల్పై మూత పెట్టి పక్కనుంచే ముందు మరో స్పూన్ ఆయిల్ ఇలా పిండికి పట్టించి అరగంట పాటు పక్కన పెట్టేయండి. నాకైతే దాదాపు 1/2 లీటర్ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పట్టింది పిండి కలపడానికి కంప్లీట్గా. మెత్తని పూరీలు కావాలంటే పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ స్టెప్. పూరీ చేయడానికి ఇప్పుడు చిన్న బాల్స్గా డివైడ్ చేసుకుందాం పిండిని. పూరీ రుద్దడం కోసం తీసుకున్న చిన్న బాల్స్ని ఇలా పొడి పిండి వేసి రొటేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా రుద్దాలి. పూరీకి ఎక్కడ హోల్స్ లేకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా రుద్దితే అప్పలాల్లా వస్తాయి పూరీలు. పూరీ ఎక్కడైనా హోల్ పడిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా రుద్దడం కష్టమైతే ఇలా షార్ప్గా ఉన్న ఒక యుటెన్సిల్ తీసుకొని షేప్ కట్ చేసుకోవచ్చు. స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. పూరీ అలా వేయగానే ఆయిల్ నుంచి పైకి తేలాలి. పూరీ ఆయిల్లో వేసినప్పటి నుంచి వేడి ఆయిల్ పూరీ పైకి ఇలా వేస్తూ ఉండాలి. అప్పుడే పూరీ బాగా పొంగుతుంది. ఆయిల్ బాగా హీట్ లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి పూరీలు. పూరీ వేసే ముందే ఒక చిన్న పీస్ ఆయిల్లో వేసి చెక్ చేసుకోండి, వేసిన వెంటనే పైకి తేలుతుందా లేదా అని. పూరీ మరీ పల్చగా రుద్దేస్తే ఆయిల్లో స్నానం చేసినప్పుడు కాలిన తర్వాత విరిగిపోతుంది. పూరీ ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వేడి బూరెల్లా పొంగిన పూరీని మీ ఫేవరెట్ కర్రీతో సర్వ్ చేసుకొని ట్రై చేయండి. వేళ్లతో తుంపితే శుతిమెత్తగా తునిగిపోయే పూరీలను రుచి చూసారు కదా, ది బెస్ట్ పూరీ కోసం టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్.